హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గుడ్ థింగ్స్ ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో 2025లో ఉజ్జయిని వెళ్ళాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో బస్ మార్చి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. బస్ మారుతి అంటే ఏం లేదు. అక్కడ ప్రతిరోజు ఉదయం 3 నుంచి 6 వరకు అక్కడ ఉన్న శివలింగానికి పంచామృతాలైన పాలు, పెరుగు, వెన్న, తేనె, నెయ్యి ఈ 5తో అభిషేకం చేసి తర్వాత శివుడిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారనమాట. ఒకరోజు వినాయకుడిలాగా, ఒకరోజు పార్వతి, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తారు. తర్వాత 5 or 10 minutes వరకు భస్మంతో అభిషేకం చేస్తారు. ఎవరైనా చనిపోతే ఆ శవం నుంచి వచ్చిన భస్మంతో అయినా, లేకపోతే ఆవు పిడకలతో తయారు చేసిన భస్మంతో అయినా ఒక 5 or 10 minutes అభిషేకం చేసి ఆ తర్వాత హారతి ఇస్తారనమాట. ఈ ప్రాసెస్ మొత్తం మనకి 3 లేకపోతే 4 నుంచి 6 వరకు ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఈ వీడియో 2023లో ఒకసారి చేశాను. బట్ అప్పటికి ఇప్పటికి అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అప్పట్లో అయితే 1 month ముందు చేసుకోవడానికి ఉండేది అవకాశం. ఆ తర్వాత అయితే ఆ 1 monthని 15 daysకి తగ్గించారు. ఇప్పుడు అయితే మనం 3 months ముందే అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఇది కొత్తగా వచ్చిన చేంజ్ అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే 2025 లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో వెళ్దాం అనుకున్నారు. సో ఇప్పుడే మీరు ఎన్ని టికెట్స్ కావాలో ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి శ్రీమహాకాళేశ్వర్.com అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇది చూపిస్తుంది అనమాట, శ్రీమహాకాళేశ్వర్.com అని. ఇందులో ఇది ఫస్ట్ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది వెల్కమ్ టు ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ శ్రీ మహాకాళేశ్వర్ అని చెప్పి టెంపుల్ ఉజ్జయిని అని. సో ఇక్కడే మీరు ఏం చేయాలనుకున్నా, ఉజ్జయిని టెంపుల్కి సంబంధించి పూజ బుక్ చేసుకోవాలనుకున్నా, బస్ మార్చి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మీరు కొంచెం కిందకి వెళ్ళి చూస్తే ఈ వెబ్సైట్లో ఇక్కడ లైవ్ దర్శన్ ఆఫ్ శ్రీ మహాకాళేశ్వర్ అని రాశారు కదా. సో ఇది ఎప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకి లైవ్లో చూపిస్తారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, ఇది ప్లే బటన్ ప్రెస్ చేసి. అండ్ అలాగే కిందకి వెళ్తే అక్కడ మనకి ఉజ్జయిన్లో ఇంకా ఏమి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ చెప్పారనమాట. లైక్ అక్కడ చాలా ఉంటాయి, మీరు వెళ్ళండి. లైక్ ఒక గణేష టెంపుల్ ఉంటుంది, ఇంకా హరసిద్ధి మాత టెంపుల్, ఇంకా శని మహారాజ్ టెంపుల్, మంగళనాథ్ టెంపుల్, ఇవన్నీ మేము 23లో వెళ్ళినప్పుడు చూసాము. ఇంకా కింద అంతా టెంపుల్ హిస్టరీ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం టికెట్స్ ఆన్లైన్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూసాం. సో ఇక్కడ మీరు చూసారు కదా, రైట్ హ్యాండ్ సైడ్ బుకింగ్ అని ఉంది. ఇక్కడ కింద బస్ మారుతి లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ అని ఉంటుంది. అలాగే బస్ మారుతి అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్ అని, ఇది యాక్చువల్గా కొత్తగా వచ్చిన ఆప్షన్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏముంటాయో చూద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసారు కదా, లెఫ్ట్ ఓవర్ బస్ మారుతి స్లాట్స్ ఫర్ January month will be released for devotees on 20th December at 8 AM. Okay. Devotees can go to the below mentioned link to register for bus maruti on dates which have available slots to make payment to avail the same. ఓకే, మనకి జాన్ మంత్లో లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ ఉన్నాయంట. లెఫ్ట్ ఓవర్ అంటే ఇంకా మిగిలిపోయి ఉన్నవి అని అర్థం. సో జాన్ వరకు అయితే టికెట్స్ బుక్ అయిపోయాయి అనమాట. సో జాన్లో మిగిలిపోయిన బస్ మారుతి టికెట్స్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని రాశారు, 20th December 8 AM. అదే మీరు కొనుక్కోవాలంటే ఇక్కడ లింక్ ఇచ్చారు, బస్ మారుతి బుకింగ్స్ ఫర్ లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ అని. ఇది మీరు క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్తారు అనమాట. సో నేను ఇప్పుడు మీకు అడ్వాన్స్ చూపిస్తాను. బస్ మారుతి అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మనం ఈ పేజ్కి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ బస్ మారుతి అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్ ఈజ్ ప్రెజెంట్లీ యాక్టివ్ అండ్ యాక్సెప్టింగ్ రిక్వెస్ట్ ఫర్ ద మంత్స్ ఆఫ్ March and April. ఇందాక జనవరి లెఫ్ట్ ఓవర్వి అమ్ముతారు కదా అని చెప్పాను కదా, అది December 20th ఓపెన్ చేసి అమ్ముతారంట. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ చేశారు February, March and Aprilకి. అలాగే ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి మనం రిక్వెస్ట్ని ప్లేస్ చేయొచ్చు. అలాగే ఈ పేజ్లో ఉంటాయంట రిక్వెస్ట్ పేజ్ హియర్, ఇది మనం క్లిక్ చేద్దాం ఇప్పుడు.
ఓకే. ఇలా కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు వస్తుంది చూడండి. ఫిబ్రవరి, అలాగే నెక్స్ట్ మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్. సో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి ఆహ్, 14థ్ నేను వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నా. సో, ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి నేమ్స్ వస్తాయి. ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, కాంటాక్ట్ నంబర్ ఇచ్చేసి, అలాగే స్టేట్ మీరు ఏ స్టేట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నారో అది కూడా పెట్టేసి, అలాగే సిటీ ఏ సిటీ నుంచి వస్తున్నారు. ఇది మనకి ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతుంది. నేను ఎందుకంటే ఫిబ్రవరి 14థ్ నేను సెలెక్ట్ చేశాను కదా! బస్ మారుతికి వెళ్ళడానికి. సో, ఇది ఆటోమేటిక్‌గా వస్తుంది. అలాగే కింద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ ఇది చూసారు కదా! ఇక్కడ 1 అని ఉంది కదా! 1 అని ఉంటే ఇక్కడ 1 పర్సన్‌కి సంబంధించింది మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 అని పెడితే ఇక్కడ 2 పర్సన్స్‌కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 2 ఓపెన్ అవుతాయన్నమాట. సపోజ్ నేను 2 మెంబర్స్ వెళ్దాం అనుకుని 2 పెట్టాననుకోండి. ఇక్కడ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ పేరు, వాళ్ళ జెండరు, వాళ్ళు మనకి ఎలా రిలేషన్ అనేది ఇచ్చేసి, వాళ్ళ ఆధార్ నెంబర్ పెట్టి, వాళ్ళ ఫోటోని అప్‌లోడ్ చేసి, అలాగే వాళ్ళ ఐడీని నంబర్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఆధార్‌ని అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత, అలాగే నెక్స్ట్ పర్సన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్‌లోడ్ చేసిన తర్వాత, అప్డేట్ చేసి, ఈ కింద ఐయామ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ నౌ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్టెడ్ అని వస్తుంది. బస్ మారుతి ఇక్కడ చూసారు కదా! యువర్ బస్ మారుతి బుకింగ్ రిక్వెస్ట్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. యూ విల్ గెట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద మొబైల్ నంబర్ ఎంటర్డ్. అలాగే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ అన్ అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్. ఇట్ డస్ నాట్ గ్యారంటీ ఎ బుకింగ్. నో పేమెంట్. ఇది ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్‌కి రిక్వెస్ట్ మాత్రమే. మనం ఇక్కడ టికెట్స్ అనేది బుక్ చేసుకోవట్లేదు. జస్ట్ మనం రిక్వెస్ట్ పెడుతున్నాం. నాకు 1, 2, 3 ఆర్ ఎల్స్ ఎన్ని కావాలంటే అన్ని టికెట్స్, నాకు ఇన్ని టికెట్స్ కావాలి అని మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెడుతున్నాం. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళకి పేమెంట్ అనేది అవసరమే లేదసల. వాళ్ళు చూసి రిక్వెస్ట్‌ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక పేమెంట్ లింక్ అనేది జనరేట్ చేసి మనం ఇచ్చిన మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. అప్పుడు మనం ఆ ఎస్ఎంఎస్‌ని ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా మనం ఈ వెబ్‌సైట్‌కి పేమెంట్ అనేది చేయాలి. మనం పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇచ్చిన మొబైల్ నంబర్‌కి టికెట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే టికెట్స్ మన చేతిలోకొచ్చాయో అప్పుడు మనకి బస్ మారుతి టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము అని అనుకోవచ్చు.